అతనో పోలీస్. ఆయనకు తల్లిదండ్రులు పెట్టిన పేరు రాజేంద్ర ప్రసాద్. కానీ ఆయన తనకు తానుగా పెట్టుకున్న పేరు గబ్బర్ సింగ్. ఈ గబ్బర్ సింగ్ పోలీస్ ఒకప్పుడు రాష్ట్రమంతా ఫేమస్. తన స్టైల్లో జనాన్ని ఇబ్బందులు పెడుతూ మీడియాలో హల్చల్ చేశాడు. కానీ ఇప్పుడు పోలీసులకే ఆయన దొరకడం లేదు. తీసుకురమ్మని స్వయంగా కోర్టే చెబుతున్నా ఆయన ఎందుకు దొరకడం లేదు? తనకు తాను గబ్బర్ సింగ్ అనుకుంటాడు. పోలీస్ అయినా ఇతని మీదే కేసులు. సమన్లు వచ్చినా సారుకు మాత్రం చేరవు. చెక్కడు దొరకడు. ఇదిగో ఇక్కడ ఫోటోలో కనిపిస్తున్న వ్యక్తి పోలీస్ రాజేంద్ర ప్రసాద్ అలియాస్ గబ్బర్ సింగ్. ఇతని పనులు చూసో లేక స్టైల్ చూసో జనాలు ఈయనకి పేరు పెట్టలేదు. తనకు తానుగా ఫీల్ అయి మరీ పెట్టుకున్న పేరే గబ్బర్ సింగ్. సినిమాల్లో హీరోలు పోలీసుల పాత్రల్లో మెప్పిస్తూ ఉండటంతో అదే స్టైల్ను జనంపై రుద్దారు ఈ సారు. కరీంనగర్ జిల్లా గంగధారలో ఎస్ఐగా పనిచేసిన సమయంలో ఇతను ఎప్పుడు వెళ్లిపోతాడా అని ఎదురు చూశారు జనం. గతంలో అంతలా ఫేమస్ అయిన రాజేంద్ర ప్రసాద్ 4 నెలలుగా పోలీసులకు కనిపించడం లేదట. ఈ మాట మేమంటున్నది కాదు. రాజేంద్ర ప్రసాద్ కు నోటీసులు ఇవ్వండంటూ వేములవాడ కోర్టు చెప్పి 4 నెలలైనా ఇంతవరకు ఇవ్వలేకపోయారు. ఇంతకీ నోటీసులు ఎందుకు అంటే, రాజేంద్ర ప్రసాద్ గంగాధరలో ఎస్ఐగా బాధ్యతలు నిర్వహిస్తున్న సమయంలో ఎంపీటీసీ ఎన్నికల్లో మధ్యలో దూరాడు. రవీందర్ అనే వ్యక్తిపై డెకాయిట్ కేసు నమోదు చేశాడు. స్టేషన్లో జరిగిన అన్యాయం తట్టుకోలేక రాజేంద్ర ప్రసాద్ పై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసుతో ఫిర్యాదు చేశారు రవీందర్. డిపార్ట్మెంట్ మనిషి కావడంతో కేసును క్లోజ్ చేయించగలిగాడు ఎస్ఐ. కానీ రవీందర్ న్యాయం కోసం వేములవాడ కోర్టు తలుపు తట్టాడు. కేసును పరిశీలించిన కోర్టు గత సంవత్సరం నవంబర్ 19న నోటీసులు జారీ చేసింది. ఈ ఒక్క కేసే కాదు, మరో 2 కేసుల్లోనూ సమన్లు ఇచ్చింది. సమన్లు అప్పజెప్పాల్సిన బాధ్యత పోలీసులపై ఉంది. ఇక్కడే తన పలుకుబడిని ఉపయోగించుకుంటున్నాడు గబ్బర్ సింగ్. కోర్టు నోటీసులు తీసుకోకుండా 4 నెలలుగా మేనేజ్ చేస్తున్నారు ఎస్ఐ గారు. దీంతో ఈ విషయంలో వేములవాడ కోర్టు సీరియస్ అయింది. ఓ పోలీస్ ఆఫీసర్ ఎక్కడ ఉన్నాడో దొరకడం లేదా అంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. కోర్టులో జడ్జి గారు నాకు 100% నాకు న్యాయం చేసిండు. మా సాక్షులను విచారణ చేసి న్యాయం చేసిండు. ఆ నవంబర్లో కేసు ఎస్ఐ గారి మీద ఫైల్ అయినప్పటికీ కూడా నోటీసులు జడ్జి గారు ఇష్యూ చేసినప్పటికీ కూడా ఇప్పటి వరకు పోలీసు వాళ్ళు మొత్తం మీద ఆ ఎస్ఐ గారికి సమన్స్ అందించడం లేదు. సమన్స్ అందించక నాకు అన్యాయం చేస్తున్నారు. నిజంగా ఫ్రెండ్లీ పోలీస్ అని చెప్పి పై అధికారులు చెప్తే ఇక్కడ కింది స్థాయి పోలీసు వాళ్ళు అక్కడ ఆయన ఇప్పుడు ప్రస్తుతానికి సిఐగా పనిచేస్తుండు. ఎస్ఐగానే అరచకాలు చేసినటువంటి వ్యక్తికి సిఐ ప్రమోషన్ ఇచ్చారు. ఇదిలా ఉంటే రాజేంద్ర ప్రసాద్ లాబియింగ్ డిపార్ట్మెంట్ లో భారీగా ఉన్నట్టు తెలుస్తోంది. కేసులు నడుస్తున్న క్రమంలోనే సిఐగా ప్రమోషన్ వచ్చింది. ప్రస్తుతం హైదరాబాద్ లో కౌంటర్ ఇంటెలిజెన్స్ లో సర్కిల్ ఇన్స్పెక్టర్ గా పనిచేస్తున్నాడు. ఈ విషయం పోలీసులకు తెలియకుండా ఉంటుందా? నోటీసులు జారీ చేయకుండా ఎందుకు కాలం వెళ్లదీస్తున్నారు అని ప్రశ్నిస్తున్నారు సదరు బాధితులు. ఇది వరకు నేను కోర్టు ఎస్ఐ మీద నేను కేసు వేసిన, ఇవరకు కూడా సమన్స్ పంపలేరు అని వరకు తీసుకురాలేదు. ఇంత పట్టుకు సంవత్సరం అర్థమవుతుంది. ఇప్పటి వరకు ఏమి నాకు నా న్యాయం జరగలేదు. వరకు నువ్వు కోర్టు అనేది ఇక్కడే ఉందిరా, నువ్వేంద్ర నాకు చెప్పేది అని చెప్పి మొత్తం నగ్నంగా నా బట్టలు ఇడిపించి బోరోకులో ఉండబట్టి కానిస్టేబుల్ మీద పెట్టి కాలు మీద పట్టి ఇష్టం అంటే నన్ను కొట్టి 2 కట్టెలు తిరిగి నా పేయి మీద పొద్దున 9 గంటలు తీసుకొని సాయంత్రం 5 గంటలకు ఇచ్చి పెట్టిండు. పోలీస్ స్టేషన్ లో న్యాయం జరగలేదని కోర్టుకు వెళితే అక్కడ కూడా పోలీసులు తమ పవర్ వాడుకుంటున్నారని విమర్శిస్తున్నారు బాధితులు.